విద్య, అయిపోయింది విద్య. నా జీవితం నాశనం అయిపోయింది. ఇక ఈ జన్మలో నేను టీచర్ని కాలేను. నేను అటెండర్ అని అమ్మకు తెలిస్తే ఏమైపోతుంది విద్య? ఇప్పుడు డీబార్ అయ్యానని తెలిస్తే ఆవిడ తట్టుకోలేదు. ఏమండి ప్లీజ్ ఊరుకోండి. అవమానంతో మా నాన్నల నేను కూడా. ఏమండి ఏమండి అలా అనకండి ప్లీజ్. దయచేసి అలా మాట్లాడకండి. మిమ్మల్ని టీచర్గా చూడాలని కష్టపడ్డాం అందరం. ఇలాంటి ఇలా పడిపోతే మాకెవరు ధైర్యం చెప్తారు? మనం పడ్డ కష్టం అంతా వృధా అయిపోయింది విద్య. నా బతుకి అర్థం లేకుండా పోయింది. మన వాళ్ళే ఇలా చేశారు. మీ ఆశల్ని చిన్న భిన్నం చేయడానికి ఎంతకు దిగజారారు. నేనేం చేశానని అందరూ నా మీద కక్ష కట్టారు. మోసపోయాం విద్య, అన్యాయం అయిపోయాం. మీ సంతోషాన్ని మొబైల్లో ఫోటో తీసి పెట్టాను. నేను నిధి చేతులు కలిపామని ఎవరికి చూపించావు కదా? చూపించినా ఏం కాదులే అక్క. గణపతి డిబార్ అయిపోయాడు కదా, ఇంకే ఉంటుంది వాడి లైఫ్లో. పాపం కదా బావగారు, ఇంకోసారి బీఎడ్ పరీక్ష రాయలేరు. టీచర్ అవ్వాలన్న కళ కలగానే మిగిలిపోతుంది. మళ్ళీ చీపురు పట్టుకుని ప్యూన్గా బల్లో చెత్తా చెదారం శుభ్రం చేసుకుంటూ ఉంటారు. హే విద్య, ఏంటలా కొట్టేశావు? నిన్ను కూడా కొడితే నువ్వు తట్టుకోలేవదునా? అపరకాళిలా వచ్చిందేంటి? కొంచెం వెనక్కుంటేనే మనకి మంచిదే. నేను గాని మా ఆయన గాని మీ అందరికీ ఏం అన్యాయం చేశామని ఇలా చేశారు? ఏం చేసాం? చెంప పగలగొట్టించుకున్నా కూడా ఇంకా ఏం చేసామంటావేంటనిది? ఇందులో నీ చేయి కూడా ఉందని అర్థమవుతుంది. సాక్ష్యం ఉందా? తెలియనట్టు నటిస్తే మాత్రం పోలీసుల చేత నిజం చెప్పించాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏంటే తోడబుడితే అన్యాయం చేయాలన్న బుద్ధి పుడుతుందా? ఏ వదినా, మా అన్నయ్య నీ మెళ్ళో తాళి కట్టిన పాపానికి ఆడపడుచులైన నా తాళికి ఎసరు పెట్టాలనుకున్నావా? నువ్వు ఆవేశంలో ఉన్నావు. ఇంకా ఓపిగ్గా ఉన్నాను. నా కోపం కట్టలు తెంచుకుంటే మీ బ్రతుకులు రోడ్డున పడతాయి. సిగ్గుగా ఉందా? దిక్కుమాలను పనులు చేసేటప్పుడు అరే నేనెందుకు ఒకరికి అన్యాయం చేస్తున్నానా అని ఆలోచించలేదా? మీ ఇద్దరికి మళ్ళీ చెప్తున్నాను, నా భర్త అమాయకుడు, ఎవరికి అన్యాయం చేయడు. కానీ తనకు అన్యాయం జరిగి తన భవిష్యత్తుకి నష్టం జరిగితే మాత్రం మీలో ఎవరు ముందు సుమంగళిగా వెళ్తారో మీ ఇద్దరే ఒక నిర్ణయానికి రండి. ఎంత మాటందో చూసారాక? మీరు చేస్తారని వార్నింగ్ ఇచ్చిపోయింది. చావు దెబ్బ కొట్టిపోయిందిగా, ఇంకా నొప్పి తగ్గలేదు. మనం కొట్టే దెబ్బ నొప్పి ఉండదు నిధి, దాని గుండె ముక్కలైపోతుంది. చూస్తూ ఉండు. నేను డిబార్ చేస్తున్నాను గణపతి, మాస్ కాపింగ్ చేసినందుకు. ఏమండి ఏమండి రండి టిఫిన్ చేద్దాం. పోనీ ఇక్కడికే తీసుకురమ్మంటారా? ఏమండి టైం అవుతుంది కదా, స్కూల్కి వెళ్ళాలి కదా. ఎందుకు వెళ్ళాం విద్య? అదేంటండి అలా అంటారు? నేను టీచర్ కానప్పుడు ప్యూన్గానే వెళ్ళాలి.
టీచర్ కాలేనప్పుడు ఎందుకు వెళ్ళాలో కూడా తెలియడం లేదు. జరిగింది మర్చిపోండి. నేను చాలా మర్చిపోయాను కూడా. గంట కొట్టి క్లాస్కి టైం అవుతుందని, పిల్లలకి పురమాయించే ప్యూన్గా ఉండకూడదని. ఒరే గణపతి, వేడి వేడి కాఫీ తీసుకురా అనే వాళ్ళ నోళ్లు ముయించాలని, బాత్రూంలో ఫినాయిల్ అయిపోయింది పట్టుకురామని చెప్పేవాళ్ళని, ఈ పనులన్నీ అన్నిటినీ మర్చిపోవాలనుకున్నాను విద్య. అల్లుడు 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 మా అక్కేదిరా. అట్ట సొత్తవేట్రా మీ అమ్మేది? కుట్టిన బట్టలు ఇచ్చొస్తానని వెళ్ళారు బాబాయ్. ఎటమ్మా? వీధి చివరుండే రాధమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వెంటనే వచ్చేస్తానన్నారు. ఆడి నుంచి ఇప్పుడు కానీ వచ్చేటప్పుడు మా అక్క పేపర్ చూసిందంటే నీ పని అయిపోతురా. ఏమైంది మావయ్య? చూడరా, నీ ఫోటో పేపర్కి ఎక్కింది. ఇదిగో చూడు. నువ్వు వెటనర్గా చెప్తున్నా అదే బడిలో పంతులయ్యావని నీ గురించి గొప్పగా రాత్తూ పోటీ వేస్తారనుకున్నాను. కానీ ఇప్పుడు నేను డిబార్స్ ఎత్తు పోటీ వేశారా. ఇదే కనుక మీ అమ్మ చూస్తే గుండెకి చచ్చిపోద్ది. అమ్మకు తెలియకూడదు, అమ్మకు తెలియకూడదు మావయ్య. ఎట్టారా ఆపేది? ఈ పాటికి ఈ వార్త జిల్లా అంతా పాకేసి ఉంటుంది. గణపతి ఫోటోలా ఉంది, పేపర్లో ఎందుకు వేశారు? బాబు, ఏంటమ్మా? పేపర్లో నా కొడుకు ఫోటో వేశారు, ఎందుకో కాస్త చదివి చెప్తారా? అలాగేనమ్మా. డిబార్ చేసినందుకు ఫోటో వేశారు. డిబార్ అంటే? మాల్ ప్రాక్టీస్. అదే కాపీ కొట్టి పరీక్ష రాస్తే సస్పెండ్ చేశారు. అయ్యో బాబు, నాకెందుకో కంగారుగా ఉంది. కాస్త వార్త మొత్తం వివరంగా చదివి చెప్తారా? శ్రమ అనుకోకండియా. పర్వాలేదమ్మా, చదువుతాను. చదువయ్యా, అటు చూస్తూ ఉన్నావెందుకు? రే గణపతి, శ్రీశైలం, ఇలా రండి. పేపర్లో గణపతి ఫోటో వేశారా? ఎందుకని అడుగుతున్నాను. చదువయ్యా. ఎందుకేటక నిన్నేడు ఇన్విజిలేటర్గా వెళ్ళాడు కదా, అక్కడెవడో కుర్రాడు సీటు సుత్తు రాస్తా ఉంటే ఈడు ఆ పేపర్ అట్టేసుకుని ఇంటికి పో అని పంపించేశాడు. అంతే కదరా? అంతే 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 అంతే. అవునా గణపతి? అవునమ్మా, అవును. అలా కాపీ కొట్టడం తప్పు కదా. తప్పున్నారా? కష్టపడి చదవకుండా ఇదేం పాడుబుద్ధి. నాలాంటిదైతే అక్కడే వాడి చెంపలు వాయించేది. బట్టలు ఇచ్చేసారా అత్తయ్య? ఇచ్చానమ్మా. అయినా ఆ పిల్లాడి ఫోటో పేపర్లో వేయకుండా నీ ఫోటో ఎందుకేశారు? ఎందుకేశారంటే ఒక టీచరు దొంగనట్టేసుకుని పోలీసులాగా డ్యూటీ చేశాడని మెచ్చేసుకుని ఈయన్ని పొగుడుతూ వార్త రాసేసి ఫోటో వేశారక్క. అలాంటప్పుడు చాలా ఊళ్ళకి గణపతి ఫోటో వెళ్ళుంటుంది కదా? అబ్బో,
ఆ మాట అసలు ఎంత చెప్పినా తక్కువే. ఇవాళ జిల్లా, రేపు రాష్ట్రం అంతా గణపతి జిందాబాదు, గణపతి జిందాబాదు అని అనకపోతే అప్పుడు అడుగు. విద్య, ఇంటికెళ్ళగానే గుర్తు చెయ్యి, గణపతికి దిష్టి తీస్తాను. చూడు మొహం ఎలా పీక్కుపోయిందో. అలాగే అత్తయ్య. రండి మన ఇంటికి వెళ్దాం. రారా. పద. సమయ అబద్ధం అడగకపోతే మా అక్క బతకదు, అందుకే అట్టా చెప్పాను. ఏమనుకో మాకు. సరే. చూడండి చూడండి మేడం, మీరు కూడా చూడండి. ఇదిగో ఎలా ఉన్నాడో చూడండి. ఈ ఫోటోలో కూడా చిరునవ్వు చెక్కు చెదరలేదు. తడిగుడ్డతో గొంతులు వేరు చేసేవాళ్ళు ఇలాగే ఉంటారేమో. అమ్మా, ఎంత మోసం, ఎంత దగ. మనందరం టీచర్లు అయ్యామంటే రాత్రి పగలు ఎంత కష్టపడి ఉంటాం సార్. వీడు సింపుల్గా చీటీలు పెట్టేసేసి పేపర్లు నింపేసేసి మాస్టర్ అయిపోదామని చూశాడు. అటెండర్గా ఉండడానికి నామూషీనేమో. ఫ్యూన్గా వచ్చే జీతంతో వాళ్ళ అప్పులు తీర్చుకోలేడు కదా. అయితే మాత్రం తప్పులు చేస్తారా? ఏదేమైనా ఇలాంటి వాడు మన స్కూల్లో వాచ్మెన్గా కూడా ఉండటానికి వీల్లేదు. మంచిగా కనిపించేవాడు ఎంత ప్రమాదకారో వీణ్ణి చూసి తెలుసుకోవచ్చు. ఇంతకీ ఏం చేద్దామంటారు సార్? మనందరం మూకమ్మడిగా కాగితం మీద సంతకాలు పెట్టేసి వాణ్ణి స్కూల్ వైపే రానివ్వద్దని కరస్పాండెంట్ గారికి వినతి పత్రం ఇద్దాం. అవునవును. ఇంకేం, పెట్టండి సంతకాలు. ఇవ్వండి మేడం. మ్యాటర్ మీరు రాయండి. సో నువ్వైతే కాపీ కొట్టలేదుగా గణపతి? అలా చేసేవాడిని అయితే ఎప్పుడో పాస్ అయిపోయేవాడిని కదా సార్. నాకు కల్లో కూడా అలాంటి ఆలోచన రాదు. ఫెయిల్ అవుతుంటే వాళ్ళమ్మ కలను నిజం చేయలేకపోతున్నానని బాధపడ్డారే తప్ప అడ్డదానిలో ప్రయత్నించాలనుకోలేదు సార్. నాకు తెలుసమ్మా, కానీ పొరపాటున ఏదన్నా. సార్, మీ దగ్గర ఎందుకు దాయడం? ఆ పని చేసింది మా వాళ్ళే. మీ వాళ్ళంటే? ఏం లేదండి, వాళ్ళ చెల్లెలని చెప్పుకోవడానికి మొహమాట పడుతుంది. సిగ్గులేని పని చేసిన వాళ్ళని ఎలా విడిచిపెడతారు గణపతి? ఆ నిజం మీకు తెలుసు, కానీ చట్టానికి కావాల్సింది సాక్ష్యాధారాలే కదా సార్. కరెక్టే. నువ్వు అంటుంటే గుర్తొచ్చింది, వెరిఫికేషన్ చేయమని అర్జీ పెట్టుకున్నాం. చీటీలు ఈయన దగ్గరే దొరికాయి కదా సార్. అవునమ్మా, కానీ గణపతి రాసిన ఆన్సర్ షీట్లో గనక ఆ చీటీల్లో ఉండే మ్యాటర్ లేకపోతే కాపీ కొట్టాడనేది ఆరోపణ మాత్రమే అవుతుంది తప్ప రుజువు కాదు కదా. అంటే నేను రాసిన దానికి చీటీలో ఉండేదానికి వ్యత్యాసం ఉండాలా సార్? అవును గణపతి, అప్పుడైతేనే నువ్వు ఈ కేసు నుంచి బయటపడగలుగుతావు, నిర్దోషమని నిరూపించుకోగలుగుతావు. అప్పుడు నువ్వు రాసిన ఎగ్జామ్ని వాల్యుయేషన్ చేస్తారు. ఆ పని ఏదో చేయండి సార్. హలో సార్, ముందు మా పని చేసి పెడితే మంచిది సార్. ఏంటది? చీటీలు పెట్టి పరీక్ష రాసిన ఈ గణపతి వల్ల స్కూల్కి చెడ్డ పేరు వచ్చింది. పైగా పిల్లలు రేపటి నుండి మనం చెప్పింది వినరు. వీడిలానే కాపీ కొట్టి ఈజీగా పాస్ అయిపోవచ్చు కదా అనుకుంటారు. గణపతి అలాంటి తప్పుడు పని చేయలేదు. మీరు చెప్తారు సార్, కానీ సమాజం పేపర్ చదువుతుంది సార్, నమ్మేస్తుంది. జనం అభిప్రాయం అనవసరం. అయితే మా అభిప్రాయం చెప్తూ ఈ పేపర్లో రాశాం. గణపతి స్కూల్లో ప్యూన్గా ఉన్నా మేమిక్కడ పని చెయ్యం, అందరం రాజీనామా చేస్తామని సంతకాలు పెట్టాం. సార్, నేనే తప్పు చేయలేదు.
ఎవరో చేసిన పనికి నేను బలయ్యాను. ఇక్కడ ప్యూన్గా పనిచేసుకోలేకపోతే మా అమ్మను బతికించుకోలేను సార్. మళ్ళీ నువ్వు మాస్టారు అని అబద్ధం చెప్తూనే బతుకుతావా? బతికిస్తాడు సార్. ఒక డాక్టర్ చేసే పని ఒక అటెండర్గా తన తల్లి కోసం చేస్తున్నారు నా భర్త. అమ్మా, ఎన్నేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నారు ఈయన. ఏ రోజైనా తప్పు చేసినట్టు ఏ ఒక్కరైనా చెప్పారా? లేదు కదా. అలాంటప్పుడు ఇప్పుడెందుకు నమ్ముతారు? చూడండి, ఈ టీచర్ గణపతి చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాడని లెక్కలేనన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. అతని మాట వింటారో? తల్లిని బ్రతికించుకోవడానికి జీవితాన్నే త్యాగం చేసిన ఈ గణపతిని నమ్ముతారో మీరే ఆలోచించుకోండి. ఇంకా ఎన్నాళ్ళు గణపతి టీచర్ కథను నిజాన్ని దాచిపెడతాం? అక్కకు అర్థమయ్యేలా చెప్పి ఈ గండం తెప్పిస్తే బాగుంటుంది. బా 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 బా, ఇది గేట్ అంటే వారేవా. ఏంట్రా, ఏంటో చెప్పకుండా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? అక్క డిగ్రీ పాస్ అయ్యి నెలకి ₹1,00,000 జీతం తెచ్చుకుంటున్నాడంట అక్క. ఎవరు? మనూరు పిల్లోడే. ఇంకోడైతే అబ్బో ఏకంగా 2 లక్షలు వస్తాయని లెక్కలు చెప్తున్నాడు. అక్క గణపతి ఎవడు? ఏంటా పిచ్చి ప్రశ్న? నీ అల్లుడు. నీ కొడుకని చెప్పు. నేను అడిగేది అది కాదక్క. గణపతి ఎవడు? టీచరు. ఆడికొచ్చే జీతం ఎంత? 30,000. అందులో కోతలు తీతలు అన్నీ పోయాయనుకో. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. అంటే అక్క మన అప్పుల బాధలు తీరాలంటే మన గణపతి కూడా ఇట్లాంటి ఉద్యోగం చేస్తే బాగుంటది కదా అని. టీచర్ ఉద్యోగం వదిలేసిపోవాలంటావా? అంతకంటే మంచి ఉద్యోగం కదక్కా. ఇదిగో చూడు, లక్షలు కాదు ₹1,00,00,000 వచ్చినా అలాంటి ఉద్యోగాల వైపు నా కొడుకు కన్నెత్తి కూడా చూడకూడదు. అదేటాక అదృష్టాన్ని కాదంటావు. చూసావా, అలాంటి ఉద్యోగాల్ని అదృష్టమని నువ్వే అంటున్నావు. ఏ ఉద్యోగమైనా సరే, ఎలాంటి చదువులైనా సరే గురువు దగ్గరే నేర్చుకోవాలి. అతను చూపించే దారిలోనే నడవాలి. దిక్సూచిగా ఉండే టీచర్ ఉద్యోగాన్ని మించింది ఏముంటుందిరా? అక్క పార్వతక్క, 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 ఇల్లు అమ్మేశారా? ఏ ఇల్లు? ఇంతకు ముందున్న ఇల్లు. ఎవరు చెప్పారు నీకు? అసలేమంటున్నావు? మీ చిన్న కొడుకు, మీ మరిది కొడుకు కూలీలను తీసుకొచ్చి ఆ ఇల్లు కూలగొడుతున్నారు. ఆయన జ్ఞాపకంగా ఉన్న ఇంటిని కూలగొడుతున్నారా? నేను ఒప్పుకోను. అక్క అక్క ఆగు. ఏమైంది శ్రీశైలం? నువ్వు చెప్పావు కదమ్మా, మా అక్క ఆగుద్దా? దీన్ని కూలగొడితే చాలా పెద్ద బిల్డింగ్ కట్టొచ్చు. ఏమంటారు? పర్మిషన్ వస్తే ఇంకో 2 అంతస్తులు ఎక్కువ వేసుకోవచ్చు సార్. మన ఇల్లు మన ఇష్టం. ఎవడొచ్చి అడుగుతాడు? మీరైతే 3 నెలలు హ్యాండ్ ఓవర్ చేయాలి. రాత్రి పగలు పని చేయించి మరీ పూర్తి చేయిస్తాను సార్. ఈ బిజినెస్ లో మనం కోట్లు సంపాదిస్తుంటే మా అక్క వాళ్ళు బేళ్ల మొహం వేసుకుని చూస్తుంటారు. డబ్బున్న ఎదగటం ఎలాగో తెలుసుకోలేని అమాయకులు అంతకన్నా ఏం చేస్తారు?